ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలు, మరెన్నో రహస్యాలు, వింతలు, విడ్డూరాలు ఉన్నాయి. ఆశ్చర్యపరిచే కట్టుబాట్లు కనిపిస్తాయి. వాటన్నింటినీ తెలుసుకోవాలంటే మన జీవిత కాలం సరిపోదు. మనకు తెలిసింది కొంత మాత్రమే, తెలియాల్సింది ఇంకా ఎంతో ఉంది. దక్షిణాఫ్రికాలో ఓ గ్రామానికి అలాంటి ఓ ప్రత్యేకత ప్రపంచాన్ని ఇప్పుడు ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఆ ఊళ్ళోకి 30 ఏళ్లుగా పురుషులకు ప్రవేశం లేదు. ఆ గ్రామంలో పురుషుడు ఉండడానికి వీల్లేదు. విచిత్రం ఏమిటంటే అక్కడున్న వాళ్ళలో చాలా మంది మహిళలు ఇతర ప్రాంతాల మాదిరిగానే గర్భం దాల్చుతారు. మగపిల్లల్ని కూడా కంటారు. ఒంటరిగానే సింగిల్ మదర్ హోదాతో వారిని పెంచి పోషిస్తారు. ఆ ఊరి పేరు ఉమేసా. మనం చెప్పుకుంటున్న ఈ వింత గ్రామం కెన్యాలోని దట్టమైన అడవి మధ్యలో ఉంది. కెన్యా రాజధాని నైరోబీకి ఇది 380 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో వందలాది మహిళలు నివసిస్తున్నారు. వీళ్లతో పాటు వారి పిల్లలు కూడా ఉంటారు. పురుషులెవరూ కనిపించరు. ఉమేజాలో ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. ఆడమగ పిల్లలంతా అక్కడే చదువుకుంటారు. ఆ ఊరిలో సాంబూరు నేషనల్ పార్క్ కూడా ఒకటి ఉంది. పురుష పర్యాటకులు కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఉమేజా మహిళ వస్త్రధారణ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇక ఈ గ్రామం ఇలా ఆడవాళ్లదే అవడం వెనుక ఆసక్తికరమైనటువంటి కథ ఒకటి ఉంది. గతంలో స్థానికంగా కొందరు మహిళలపై బ్రిటిష్ సైనికులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కారణంగా అక్కడి మహిళలంతా పురుషుల్ని అసహించుకుంటారు. అలా పురుషుల చేత హింసకు గురైన వారంతా కలిసి 3 దశాబ్దాల క్రితం ఈ గ్రామం ఏర్పాటు చేసుకున్నారు. 1990లో ఉమేజా ఏర్పడింది. అప్పటి నుంచి ఈ గ్రామంలోకి పురుషులకు ప్రవేశం లేదు. గ్రామంలోకి మగవారిని రానియరు. అయితే గ్రామంలోకి పురుషుల ప్రవేశంపై నిషేధం ఉన్నప్పటికీ చాలా మంది మగవారు రాత్రిపూట దొంగచాటుగా వస్తూ ఉంటారు. తమను మెచ్చిన మహిళలతో సంబంధాలు కలుపుకుంటూ ఉంటారు. గ్రామంలోని ప్రతి స్త్రీ తనకు నచ్చిన పురుషుడితో సంబంధం పెట్టుకుంటుంది. అంతే, అది అక్కడి వరకే. గర్భం దాల్చిన తర్వాత ఆమె ఆ వ్యక్తితో అన్ని సంబంధాలను తెంచుకుంటుంది. ఆ తర్వాత ఆ పురుషుడిని మర్చిపోతుంది కూడా. నవమాసాలు మోసి కన్న బిడ్డను ఒంటరిగానే పోషిస్తుంది. ఆ పిల్లలకు తండ్రి ఎవరనే విషయం మాత్రం ఎప్పటికీ తెలియదు. ఇక్కడ వచ్చిన మహిళలకు మగ పిల్లలు ఉంటే వారు తమ తల్లుల దగ్గర 18 సంవత్సరాల వరకు పెరుగుతారు. ఆ తర్వాత తమ దారి తాము చూసుకోవాల్సిందే. ఆ విషయంలో ఏ మినహాయింపులు ఉండవు. గృహహింస, మగవాళ్ల వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలకు గురైనటువంటి మహిళలు, భర్త వదిలేసినటువంటి వాళ్ళు, వితంతువులకు ఆ గ్రామం ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఈ గ్రామం అలాంటి వారికి స్వర్గం మాదిరిగానే ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ఉంటారు. ఎవరి నుంచి ఎవరికి వేధింపులు ఉండవు. పురుషుల వల్ల బాధితులైనటువంటి మహిళల్ని ఇక్కడి సభ్యులు అక్కున చేర్చుకుంటారు. నిజానికి ఆ ఊరంతా అలాంటి బాధితులతోనే ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. మహిళల సమస్యల్ని అక్కడ అర్థం చేసుకున్నంతగా మరెక్కడా అర్థం చేసుకోలేరు. ఈ గ్రామం ఏర్పాటు విషయంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి రెబేకా అనే మహిళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 25 ఏళ్ల క్రితం ఆమె కూడా స్వయంగా బాధితురాలే. ఆ తర్వాత ఆమెలో వచ్చిన ఆలోచనకు రూపమే ఉమేజా గ్రామం. అప్పటి నుంచి ఆమె దాన్ని ఉద్యమంగా తీసుకొని మహిళల రక్షణ కోసం ప్రయత్నిస్తోంది. ఆమెను ఆ గ్రామానికి ప్రస్తుతం చీఫ్గా భావిస్తున్నారు. నిజానికి ఉమేజా గ్రామం ఉన్న సంబూరు జిల్లాలో ఒకప్పుడు అనేక దురాచారాలు, అంతకు మించిన మూఢనమ్మకాలు ఉండేవి. అక్కడి మహిళలకు ఎలాంటి హక్కులు ఉండేవి కావు. అసలు మగవారి ముందు ఆడవాళ్లు నోరెత్తేవారు కాదు. జీవచ్ఛవాల్లా బతుకును నెట్టుకొస్తుండేవారు. అత్యాచారాలకు గురైన వారు కూడా మాట మాట్లాడడానికి వీల్లేదు. అక్కడి చట్టాలు కూడా మగవాళ్లకు చుట్టాలుగానే ఉండేవి. రెబేకా అక్కడమ్మాయే. తన తోటి మహిళలు పడుతున్నటువంటి కష్టాల్ని దగ్గర నుంచి చూసి చలించిపోయింది. ఆవేదన చెందింది, దుఃఖం చెందింది. ఆ దుఃఖంలోంచి తెగింపు వచ్చింది. ఆ తర్వాత ఆమెలో కొండంత ధైర్యం కూడా వచ్చింది. అన్యాయాలను ఎదిరించాలనే ఆలోచన రగిలింది. అణచివేతను ఎదుర్కోవాలనే ఆమె నిర్ణయంపై కుటుంబ సభ్యులు పెదవి విరిచారు. అయినా రెబేకా వెనక్కి తగ్గలేదు. రెబేకా గురించి తెలుసుకున్న అక్కడి పురుషులు రెబేకాపై దాడి చేశారు. ఇంటికొచ్చి మరీ కొట్టారు. అప్పుడు పక్కనే ఉన్న భర్తలో ఎలాంటి స్పందన కనిపించలేదు. ఆమెకు చాలా బాధేసింది. వెంటనే ఇంటి నుంచి బయటకొచ్చింది. తనలాంటి వారందరినీ చేరదీసింది. అందరూ కలిసి ప్రత్యేకంగా ఓ గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఆ ఊరు పేరును ఉమేజా అని పెట్టుకున్నారు రెబేకా. ఇది పురుషులకు నచ్చలేదు. ఊరిపై పలుమార్లు దాడి కూడా చేశారు. అయితే మహిళలంతా ఏకమై ధైర్యంగా పోరాడి ఊరును కాపాడుకున్నారు. అణచివేతకు, అత్యాచారాలకు గురైన వారంతా ఊరిలో ఆశ్రయం పొందడానికి వచ్చేవారు. కొందరైతే పిల్లపాపలతో వచ్చేశారు. అలా ఊరు క్రమంగా పెద్దదయ్యింది. కేవలం ఆడవాళ్ల కోసమే ఏర్పాటైన ఆ ఊరి కోసం రెబేకా చాలా కష్టపడింది. అనేక అడ్డంకులు ఎదుర్కొంది. అవమానాల్ని భరించింది. ఒకప్పుడు ఇక్కడ బ్రిటిష్ సైనికులు ఈ ప్రాంతంలోనే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేవారు. శిక్షణ తీసుకొని వెళ్ళిపోకుండా అక్కడున్న మహిళలపై దాష్టీకాలు మొదలుపెట్టారు. అత్యాచారాలు చేశారు, హింసించారు. ఇలా బ్రిటిష్ సైనికుల ఆకృత్యాలకు బలైన మహిళలకు భర్తల నుంచి కనీసం ఊరడింపులు కూడా ఉండేవి కావు.
ఈ హింసను భరించలేక మహిళలు ఇల్లు వదిలి వెళ్లిపోయేవారు. ఉమేజా గ్రామంలోకి పురుషులను రానియకపోవడం ఒక్కటే తేడా. మిగతావన్నీ మామూలు గ్రామాల్లో ఉండే విధంగానే ఉంటాయి. పూట గడవాలంటే డబ్బు కావాలి. అందుకే వారంతా కలిసి గ్రామంలో బతుకుదెరువు కోసం రకరకాల వ్యాపారాలు మొదలుపెట్టారు. వ్యవసాయం ద్వారా కూరగాయలను ఉత్పత్తి చేయడం, వివిధ రకాల ఆభరణాల తయారీ, వాటిని అమ్మడం ద్వారా జీవనోపాధి సృష్టించుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ అన్ని రకాల సదుపాయాలను వారే స్వయంగా ఏర్పాటు చేసుకున్నారు. అందమైన ఆభరణాలను తయారు చేయడంలో నైపుణ్యం సాధించారు వారు. చేతి వృత్తులను నమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయంతో తమ అవసరాలను తీర్చుకునే స్థాయికి ఎదిగారు. ఈ ఎదుగుదల వెనుక కెన్యా ప్రభుత్వం సాయం కూడా ఉంది. మహిళలకు ప్రభుత్వం కలగజేసే ఉపాధి పథకాలు అందుబాటులోకి తెచ్చారు. వీరు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కలగజేశారు. గ్రామంలో కనీస సౌకర్యాలు వచ్చేలా చూశారు. దాంతో ఇక్కడి మహిళలకు మరింత అనుకూలతలు కూడా వచ్చాయి. ప్రభుత్వ సహకారంతో లోన్లు తీసుకొని వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టారు. వీరందరి వ్యవహారాలను గ్రామ లీడర్ రెబెకానే చూసేవారు. ఇక్కడ ఇల్లు కట్టుకోవడం దగ్గర నుంచి అన్ని పనులు మహిళలే స్వయంగా చేసుకుంటా ఉంటారు. వారు తయారు చేసే ఆభరణాలని కొనుక్కోవడానికి టూరిస్టులు వస్తూ ఉంటారు. ఆ మహిళలు తయారు చేసిన వస్తువులు విదేశాలకు కూడా ఎగుమతవుతున్నాయి. పిల్లలు చదువుకోవడానికి ఓ స్కూల్ కూడా నిర్మించుకున్నారు. కమ్యూనిటీ సెంటర్, ఇంకా ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఉమేజా గ్రామం పర్యాటక ప్రాంతంను అభివృద్ధి చెందిందనే చెప్పాలి. అయితే మగ పర్యాటకులకు మాత్రం వారు పెట్టిన కొన్ని నిబంధనలకు ఒప్పుకుంటూనే గ్రామ సందర్శనకు అనుమతిస్తారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వారు తమ సంపాదనలో 10% గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం విధిగా చేస్తారు. ఇదంతా వింటుంటే మన దేశపు పురాణాల్లోని ఓ విషయం గుర్తుకు రాకుండా ఉండదు. భారతంలోని ఆ కథ పేరు ప్రమీల రాజ్యం. ఆ రాజ్యానికి మహారాణి ఒక్కరే ఉంటారు. ఆమె రాజ్యంలో అందరూ స్త్రీలే ఉంటారు. అసలు పురుషులే లేని రాజ్యం అది. ఆమెను జయించిన అర్జునుడు ప్రమీలాదేవిని వివాహం చేసుకుంటాడు. ద్రవిడ సంప్రదాయంలో మాతృస్వామ్యమే ఉండేది. ఆర్యుల రాకతో మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్య వ్యవస్థ చొరబడిందన్నది కొందరి వాదన. ఇప్పుడు ఈ వాదనలన్నీ పక్కన పెడితే ఇప్పటికీ చాలా చోట్ల ఉమేజా లాంటి ప్రమీల రాజ్యాలు ఇంకా కొనసాగుతూ ఉండడమే ఈ కథకు కొసమెరుపు.